అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తేదీన శనివారం రోజున వినాయక చవితి పండగ వస్తుంది కదండి. ఈ వినాయక చవితి రోజున పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఎప్పుడు ఉన్నాయి అనే విషయం గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలియచేయబోతున్నాను. అంతేకాకుండా వినాయకునికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏమిటి అనే విషయం గురించి కూడా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఆ బొజ్జ గణపయ్యకి పసుపు అంటే ఎంతో ప్రీతికరము. ఎంత ఖరీదైనటువంటి లోహాలు ఉన్నా, జాతి రత్నాలు ఉన్నా సరే తనని పసుపు ముద్దలో ప్రవేశించి పూజించిన వారికి ఆ గణనాథుడు తొందరగా వారికి అనుగ్రహం ఇస్తారు. అందుకే ఏ కార్యం చేసినా, పూజ చేసినా పసుపు గణపతి లేకుండా పూజ పూర్తి అవ్వదు. అందుకే వినాయక చవితి రోజు కూడా తప్పకుండా గణనాథుని విగ్రహంతో పాటు పసుపు గణపతిని పెట్టి ముందుగా పసుపు గణపతిని పూజించండి. ఇప్పుడు పూజా సమయాల గురించి తెలుసుకుందాము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి పూజ శుభ సమయాలు చూసుకున్నట్లయితే ఉదయం 10:35 నుంచి మధ్యాహ్నం 1:15 లోపు. ఈ సమయంలో ఆ గణనాథుని పూజ చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది. ఈ సమయంలో పూజ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మనం ఏ పనులు తలపెట్టినా, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా మనకి ఎటువంటి విఘ్నాలు అనేవి రాకుండా ఆ గణనాథుని అనుగ్రహం అనేది మన అందరికీ తప్పకుండా లభిస్తుందండి. ఒకవేళ సాయంత్రం పూజ చేసుకుందాము అనుకునేవారు, లేదా ఉదయం పూజ చేసుకొని సాయంత్రం పునః పూజ చేసుకునే వారికి సమయం చూసుకున్నట్లయితే సాయంత్రం 6:15 నుంచి రాత్రి 7 గంటల వరకు మంచి సమయం ఉందండి. ఈ సమయంలో ఆ సిద్ధి వినాయక స్వామికి పూజ చేసుకోవడానికి శుభప్రదంగా ఉంటుంది. ఇప్పుడు వినాయక చవితి రోజున ఏ నైవేద్యాలు సమర్పించాలి అనే విషయం గురించి తెలుసుకుందాము. మనము వినాయక చవితి వ్రతకథ అయిపోయిన తర్వాత ఒక హారతి పాట అనేది ఉంటుందండి. దానిలోనే మనకి ఆ గణనాథునికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏమిటో కూడా తెలుస్తాయి. అది ఏమిటి అంటే అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానుబ్రాలు చెరుకు రసంబున్. అంటే ఆ గణనాథునికి ముందుగా ప్రీతికరమైనది అటుకులు, అలాగే చిన్నగా కట్ చేసినటువంటి కొబ్బరి ముక్కలు, అలాగే బెల్లము అన్నా కూడా ఆ గణనాథునికి చాలా ప్రీతికరము. నానుబ్రాలు అంటే నానపెట్టినటువంటి బియ్యము, చక్కగా బియ్యంని కడిగి కొన్ని గంటల పాటు బియ్యంని నానపెట్టి తర్వాత వడపోసి ఆ బియ్యంని ఆ గణనాథునికి సమర్పించడం వల్ల ఆయన చాలా తృప్తి చెందుతారు. అలాగే ఆ బొజ్జ గణపయ్యకి వడపప్పు, పానకము, చలిమిడి అన్నా కూడా చాలా ఇష్టము. చలిమిడి అంటే పచ్చిది అండి, వండినది కాదు. అంటే బియ్య పిండిలో బెల్లం నీళ్ళు వేసి చేస్తారు. ఇంకా పండ్లల్లో చూసుకున్నట్లయితే కనుక అరటిపండు అంటే చాలా ఇష్టము. అలాగే కొబ్బరికాయ, చెరుకు, వెలగపండు అన్న కూడా చాలా ఇష్టము. ఇవే కాకుండా మీ శక్తి కొలది మీ అందుబాటులో ఉన్నటువంటి ఫ్రూట్స్ని, ఈ సీజనల్గా దొరికేటువంటి ఫ్రూట్స్ని పెట్టవచ్చు. వీటితో పాటు ఉండ్రాళ్ళు అన్నా, మోదకాళ్ళు అన్నా, కుడుములు అన్నా ఇవి అంటే కూడా చాలా చాలా ఇష్టము ఆ వినాయకునికి. అలాగే పాలతో చేసినటువంటి పరమాన్నము, అలాగే ఉండ్రాళ్ళ పాయసము, పాల తాలికలు ఇవి కూడా ఆ గణనాథునికి చాలా ఇష్టము. వీటి తర్వాతే మీ శక్తి కొలది గారెలు కానీ, పూర్ణాలు కానీ, పులిహోర కానీ, శనగలు కానీ మొదలగున్నవి చేసి ఆ గణనాథునికి నివేదించవచ్చు. మొదట తెలియచేసినటువంటి నైవేద్యాలైతే చాలా సింపుల్గా, ఈజీగా, ఎలాంటి శ్రమ అనేది లేకుండా ఈజీగా చేసి, అసలు చేసే పని కూడా ఏమీ లేదండి, మనకి చాలా ఈజీగా వాటిని సమర్పించవచ్చు. మీరు గమనించినట్లయితే కనుక మొదట్లో తెలియచేసినవన్నీ పచ్చివి మాత్రమే, అంటే ఏమీ ఉడకబెట్టినవి కాదు. మనం అన్నీ పచ్చిగానే వాటిని సమర్పిస్తాము. మిగతా తర్వాత తెలియచేసినటువంటి ఉండ్రాళ్ళు కానీ, మోదకాలు కానీ, కుడుములు కానీ, పరమాన్నం కానీ, ఉండ్రాళ్ళ పాయసము, పాలదాలికలు ఇవన్నీ ఉడకబెట్టి వండి చేసేవి. ఆ గణనాథునికి భక్తితో సమర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందండి. మీకు తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడిద్దనే అనుకుంటున్నానండి. అలాగే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.
ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నేను తెలియచేసేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే, ఎంతో కొంతమందికి ఉపయోగపడిద్ది అనుకున్నట్లయితే నా వీడియోస్లో ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.